సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఖమ్మం నగరంలో కొత్త వైన్ షాప్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. జనావాసాల మధ్య వైన్ షాప్లకు ఎలా అనుమతి ఇస్తారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయం కోసం ఇళ్ల మధ్య వైన్ షాప్లకు ఎలా పర్మిషన్ ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల మధ్య వైన్ షాపులు పెడితే మహిళలకు ఇబ్బందిగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుర్హాన్పురంలోని నేతాజీ నగర్లో కొత్తగా మంజూరైన వైన్ షాప్ పర్మిషన్ రద్దు చేయాలని కోరుతూ స్థానికులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కొత్తగా మంజూరైన వైన్ షాప్ పూర్తిగా నివాస ప్రాంతంలో ఉందని, ఈ మార్గంలో విద్యార్థులు స్కూళ్లకు వెళ్తారని కలెక్టర్కు వివరించారు. ఇక ఖమ్మం నగరంలో ఇళ్ల మధ్య వైన్ షాప్ల అనుమతికి సంబంధించి కొనసాగుతున్న వివాదంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం నగరంలో కొత్తగా వైన్ షాపుల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. ప్రధానంగా ఇళ్ల మధ్యనే వైన్ షాపులు ఏర్పాటు చేయడంపై కూడా కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నేతాజీ నగర్, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నేతాజీ నగర్ సంబంధించి పరిధిలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇళ్ల మధ్యనే వైన్ షాపు సంబంధించి ఇదే ఖాళీ స్థలం. ఇక్కడ వైన్ షాప్ సంబంధించి ఏర్పాటు చేస్తుండడంపై కూడా ఇక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు సంబంధించి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికే జిల్లా కలెక్టర్కి సంబంధించి కలిసి కూడా వాళ్ళు మొత్తం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇటు కార్పొరేషన్ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులకు కూడా ఇచ్చారు, ఎక్సైజ్ సంబంధించిన అధికారులకు సంబంధించి ఇచ్చారు. దూరం వైన్ షాపులు ఏర్పాటు చేస్తే మాకు ఇబ్బంది ఉండదు, కేవలం ఇళ్ల పక్కనే ఏర్పాటు చేయడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పాలవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అన్నది కూడా ఇక్కడ కాలనీ వాసులకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది వచ్చేసి పూర్తిగా ఈ నేతాజీ నగర్ ఒకటే లైన్ ఉంటుందండి. వెనక్కిపోతే పూర్తిగా డెడ్ ఎండ్, లోనకి పోవడానికి లేదు. ఎవరైనా ఇటు నడవాల్సిందే. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రూట్లో నిత్యం నడుస్తూనే ఉంటారు. ఈ ఒక్క చిన్న రూట్లో నడుస్తున్న టైంలో ఈ మొత్తం కూడా ఇప్పుడు మనము ఇక్కడ వైన్ షాప్ అనేది ఇక్కడ ఓపెన్ చేస్తే నిత్యం ఇక్కడ ఎనీ టైం తాగుబోతు వేదవులు ఉంటుంటారు. కమర్షియల్ బిట్ కాబట్టి కమర్షియల్గా మేము 50 అడుగుల రోడ్డు దానికి ఇస్తున్నాం అన్నారు. మళ్ళీ కమర్షియల్ రోడ్డు లేదండి. రోడ్డు 30 అడుగుల మున్సిపల్ రోడ్డే. ఇది 30 అడుగుల రోడ్డేనండి. ఆయనకి 50 అడుగులది లేదు. 50 అడుగులకి ఆయన ప్లాట్ కాదు, అది వేరే వాళ్ళది. 30 సంవత్సరాల పిల్లలు, మా కోడళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, అంతా ఇటు ఈ రోడ్డునే నడవాలి. అందులో వైన్ షాప్కి ఇస్తే వైన్ షాప్లో తాగే వాళ్ళు ఉంటారు, దందనాలు ఆడే వాళ్ళు ఉంటారు, అన్నీ ఇక్కడే జరుగుతాయి. అసలు పిల్లలు ఈ రోడ్డుని ఎలా వెళ్తారు? వెళ్ళటానికి ఆస్కారం లేదు కదా. 5 days నుంచి లేడీస్ బయటికి రావాలంటే ఇప్పటికే భయపడిపోతున్నారు. ఎప్పుడు షాప్ వస్తా ఏంటి మన పరిస్థితి అనే ఆలోచనలో ఉన్నారు లేడీస్. తాగుబోతే రోడ్డు మీద పోతుంటే భయం ఏదండి? లేడీస్ ఎలా నడుస్తారు రోడ్డు మీద? ఇళ్ళ పక్కన మందు షాప్ పెట్టారు, కరెక్టే అండి. ఎనీ టైం మా జెంట్స్ ఉండరు కదండి మాతో రావడానికి వెళ్ళటానికి. మేము ఏదో టైంలో మేము ఒంటరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో కామెంట్ చేస్తారు, తాగుబోతులు ఉంటారు, ఏదైనా అంటారు. ఎందుకు మెల్లలో బంగారం ఉంటుంది, ఏదైనా ఎందుకో పోతారు, చాలా రష్ పెరుగుతుంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఆడుకోయేది కాదు. స్కూల్స్కి ఇక్కడి నుంచే వెళ్ళాలి. పార్క్ ఉంది, నియర్లీ డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇన్ని ఉన్నాయి, మాకు ఇబ్బంది అవుతుందండి. కానీ మాత్రం వైన్ షాపులు, కొత్త వైన్ షాపులు జనావాసాల మధ్య పర్మిషన్లు ఇవ్వడంపై కూడా జనాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అంటే జనావాసాలు లేని ప్రాంతాల్లో ఇస్తే తమకు ఎటువంటి అభ్యంతరాలు అనుమతిస్తారన్నది మాత్రం వీళ్ళందరూ ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్ మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.